అనకాపల్లి జిల్లా రాంపల్లిలో కృష్ణంపాలెంలో గ్రామం ఎస్సీ బెడ్ నిర్వాసితులకు మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. తమ భూములు తమకి తిరిగి ఇవ్వాలని రోడ్డుకెక్కారు. తమ గ్రామాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి జి దేవుడు నాయుడు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీజెడ్ పరిశ్రమల నిర్మాణం కోసం 2006లో ఈ గ్రామంలో రైతుల వద్ద నుంచి భూములు ఇల్లు తీసుకొని నేటికి 18 సంవత్సరాలు పూర్తయిన రైతుల సమస్యలు పరిష్కరించుకోవడం అన్యాయమని అన్నారు. భూసేకరణ చట్టం ప్రకారం భూములు సేకరించిన 7 సంవత్సరాల కాలంలో పరిశ్రమలో నెలకొల్పకపోతే తిరిగి ఆ భూములు నిర్వాసితులు అయిన రైతులకు తిరిగి ఇవ్వాలని చట్టం చెబుతుందని అన్నారు. కానీ ఇప్పటికీ కృష్ణపాలెం గ్రామంలో సుమారుగా 300 మంది రైతుల కుటుంబాలు ఇల్లు నిర్మించుకోలేక వారికి పునరావాసం కల్పించి పూర్తిస్థాయి ప్యాకేజీ ఇవ్వకుండా అనేక ఇబ్బందులకు గురిచడం తగదని అన్నారు. ఎస్సీజెడ్ ఏదైతే కంపెనీల కోసం 2006లోనే ప్రభుత్వం ఇక్కడ వేలాది ఎకరాల భూములు తీసుకోవడం జరిగింది. ఈ కృష్ణంపాలెంలో సుమారుగా 100 కుటుంబాలు పైగా గ్రామాన్ని కూడా తీసుకోవడం జరిగింది. నేటికి 16 సంవత్సరాలు పూర్తయినప్పుడు కూడా ఈ గ్రామాన్ని ఈరోజు పంచదారుల ఏదైతే ఉందో పంచాయతీ అక్కడ వీళ్ళందరూ కూడా రీహాబిలిటేషన్ కాలనీ కడతామని చెప్పేసి ప్రభుత్వాలు అధికారులు అనేక దఫాలుగా చెప్పి అక్కడ పునరావాస కాలనీ కోసం స్థల సేకరణ కూడా చేయడం జరిగింది. కానీ ఈ రోజు కూడా ఆ రోజు భూములకు నష్టపరిహారం అయితే ఇచ్చారు, కానీ ఈ రోజు కూడా ఏదైతే ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి నష్టపరిహారం ఇవ్వలేదు. బ్రతకడానికి జీవనభృతి ప్యాకేజీ కూడా ఇస్తామని చెప్పి నేటికి కూడా క్లియర్ చేయలేదు. అలాగే ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పేసి ఆ రోజు హామీలు ఇచ్చి ఇక్కడ భూసేకరణ అనేది జరిగింది. ఇక్కడ 100 పరిశ్రమలు వచ్చినప్పుడు కూడా ఇక్కడ పునరావాస కాలనీ ఏదైతే కృష్ణంపాలెం గ్రామం ఉందో కృష్ణంపాలెం గ్రామంలో అనేక మంది యువకులు డిగ్రీలు పీజీలు అలా బీటెక్లు చదువుకొని ఉన్నప్పుడు కూడా అర్హత ఉన్నటువంటి కెమిస్ట్రీలు చదువుకొని ఉన్నప్పుడు కూడా ఇక్కడ మన ఫార్మా కంపెనీలో ఉపాధి కూడా దొరకలేని పరిస్థితి అనేది ఉంది. ఇక్కడ 150 మంది వరకు కూలి పనులు చేసుకున్నటువంటి ముఠా కార్మికులు, రాడ్ బెండింగ్, రకరకాల పనులు చేసినటువంటి స్థానికులు ఉన్నప్పుడు కూడా ఇక్కడ పనులు కల్పించలేదు. మరి 16 సంవత్సరాలు ఈ భూమి తీసుకొని ఇప్పటికీ కంపెనీ